ఓకే, తెలుగు సినిమాలో ఒక గురువు శిష్యుడి మధ్య జరిగిన ఒక పవర్ఫుల్ స్టోరీ చూద్దాం. ఒక డైరెక్టర్ కెరియర్ మొదట్లోనే ఫెయిల్ అయితే అక్కడ్నుండి ఎలా బయటపడతాడు? అసలు విషయమేంటంటే, తన మొదటి సినిమానే డిజాస్టర్ అయింది. అంతేకాదు, అప్పుడే అతనికి పెళ్లయింది కూడా. ప్రెజర్ మామూలుగా ఉండదు కదా. ఒకవైపు కెరీర్ సంక్షోభం, మరోవైపు కొత్త బాధ్యతలు, ఫ్యూచర్ ఏంటో అర్థంకాని పరిస్థితి. అలాంటి టైంలో సడన్గా ఒక ఫోన్ కాలొచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయనన్నారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా దగ్గర రైటర్గా పనిచేయి. ఇక్కడే పూరి ఒక నిజమైన గాడ్ ఫాదర్లా, అంటే ఒక మార్గదర్శకుడిలా అండగా నిల్చారు. ఏకంగా 3 సంవత్సరాలు పూరి జగన్నాథ్ అతనికి పూర్తి సపోర్టిచ్చారు. ఇది ఉత్త సాయం కాదు, ఇదొక ట్రైనింగ్. తనని తాను మళ్లీ నిరూపించుకోవటానికి ఒక అవకాశం. మరింతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? హరీష్ శంకర్. చాలా సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పారు. ఇది ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పారు. ఈ విషయం తెలిసాక ఫ్యాన్స్ అన్నారు, పూరిగారు మీరు బంగారం సార్. ఇది పూరిగారి క్యారెక్టర్కి దొరికిన గౌరవం. సో అసలు ఏ ఇండస్ట్రీలోనైనా ఇలాంటి గాడ్ఫాదర్లు ఎందుకు అంత ముఖ్యం?